వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధారంగశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఈ దృశ్యాలు చూసారా? వంపులు తిరుగుతూ వయ్యారంగా పరవళ్లు తొక్కుతోంది కృష్ణమ్మ. వడివడిగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎక్కడో తెలుసా? తెలంగాణలోని కరువు ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి దగ్గర కొల్లాపూర్లోని మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎల్లూరు రిజర్వాయర్లోనిది దృశ్యం. బీడు భూములను పంట భూములుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా శ్రీశైలం నుంచి గలగలా పారే కృష్ణమ్మ వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. లక్షలాది మంది గొంతు తడిపి ప్రజల దాహార్తిని తీరుస్తుంది. పాలమూరు బీడు భూముల్లో సిరులు కురిపించే లక్ష్యంతో మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో 3 దశల మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, జిల్లాలోని అనేక మండలాలకు తాగునీరు అందించడమే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లక్ష్యం. శ్రీశైలం జలాశయం నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 25,000 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటిని 244.40 మీటర్ల నుంచి 502 మీటర్లకు 2 దశల్లో నీటిని ఎత్తిపోసేదే ఈ పథకం. దీని ద్వారా దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మహబూబ్ నగర్లోని కరువు పీడిత ప్రాంతాలకు తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది ఈ పథకం. ఈ పథకంలో భాగంగా కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరు, సింగోటం, జొన్నల బోగుడ, అలాగే గుడిపల్లి గట్టు దగ్గర 4 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించారు. కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, వనపర్తి మరియు కల్వకుర్తి నియోజకవర్గాల్లోని 24 మండలాల్లో సుమారు 303 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ సమీపంలోని రేగుమానుగెడ్డ దగ్గర శ్రీశైలం జలాశయం నుంచి 3 దశల్లో 258 మీటర్ల ఎత్తుకు 4,000 క్యూసెక్కుల నీరు పంప్ చేస్తారు. శ్రీశైలం జలాశయం ఉన్నంచి అప్రోచ్ ఛానల్ ద్వారా మొదటి దశ పంప్ హౌస్ సజ్జీపూల్లోకి పైపుల ద్వారా 95 మీటర్ల ఎత్తుల నుంచి నీటిని ఎల్లూరు జలాశయానికి తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వగుండ సింగోటం జలాశయానికి నీరు చేరుతుంది. ఆ తర్వాత జొన్నల బోగుడ జలాశయానికి, చివరిగా 117 మీటర్ల ఎత్తు ఉన్న గుడిపల్లి గట్టు జలాశయానికి నీటిని తరలిస్తారు. శ్రీశైలం జలాశయం నుంచి 25 టీఎంసీ నీటిని ఎత్తిపోయడం ద్వారా వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలోని 3.65 లక్షల ఎకరాల కరువు పీడిత ప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం, ఈ పథకం మార్గం మధ్యలో ఉన్న గ్రామాలకు 1 టీఎంసీల నీటిని అందిస్తుంది. రైతు గుండె నిండితేనే జనం కడుపు నిండేది. అందుకే ప్రాజెక్టులు ప్రజల అవసరాలను తీర్చేలా ఉండాలి తప్ప ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేదిగా కాదు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఆధారంగా నడిచే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా పారే కృష్ణమ్మ ఒకటో రెండో కాదు, దాదాపు వందలాది చెరువులు, కుంటలు నిండుకుండలా మారుస్తుంది. పచ్చటి పల్లెలు పాడి పంటలతో విలసిల్లుతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనంతో కలకలలాడుతుంది. రైతుల గుండెల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.